ఆగస్టు 15 శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 15 అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. భారతదేశానికి స్వతంత్రం ఈ రోజునే వచ్చింది. అందరూ కూడా చక్కగా భారతదేశ సంబంధమైనటువంటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి రాజులు, చక్రవర్తులు, అలాగే మరి తర్వాత తరాల్లో వచ్చినటువంటి సామాన్య మానవులు, విశేషమైన వ్యక్తులు అందరి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. అందరూ కూడా దాని మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోండి. వాళ్ళందరి కృషితో మనం స్వతంత్ర భారతాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే నాడు మనందరం కూడా భారతదేశానికి అభివృద్ధి రావాలి. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ దేశాలతో ధీటుగా ప్రయాణం చేస్తోంది, అగ్రదేశాలతో సమానంగా. ఇది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎవరూ కూడా రెండో రకమైన ఆలోచన లేకుండా భారతదేశ రక్షణ కోసం కృషి చేయాలని చెప్పేసి బుద్ధితో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ, భారతదేశ ఉన్నతికి అందరూ కూడా మీ ఇష్టదైవాలని రోజు మీకోసం ఎట్లా ప్రార్థిస్తారో భారతదేశం యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రార్థిస్తారు అని చెప్పేసి ఆశిస్తూ, ఇక్కడ ఈనాటి పంచాంగురాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. మరి ఈరోజు కృష్ణపక్ష సప్తమి రాత్రి 1:24 వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 10:09 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:24 నుంచి 7:54 వరకు ఉంది. మరలా రాత్రి 7:05 నుంచి 8:34 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 3:42 నుంచి 5:12 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 9:07 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:20 వరకు. ఇవాళ విజయవాడకు సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:24. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈనాటి గ్రహచారం చూస్తే రాహు కుంభంలో, మీనంలో శని, మేషంలో చంద్రుడు, శుక్ర గురువులు మిథునంలో, బుధ రవి కర్కాటకంలో, కేతువు సింహంలో, కుజుడు కన్యలో ఉన్నారు. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి మంచి బుద్ధిని ప్రదర్శించి చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. అనేకమైనటువంటి లాభాలు పొందుతారు. చాలా చక్కనైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగించే అవకాశం కనబడుతూ ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని చక్కటి ఫలితాలు తీసుకుంటారు. వృషభ రాశి. చాలా మటుకు ఇవాళ అనుకూల స్థితి ఉంటుంది. వ్యయచంద్రుడు యొక్క ప్రభావం చేత ఆర్థిక లావాదేవీలు మాత్రం కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ఇవాళ దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్నో మంచి విశేషాలు, లాభాలు అందుకునే అవకాశం గోచరిస్తూ ఉంది. మరి కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి వాహన సంబంధమైన చికాకులు బాగా ఉండే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా విజయం వైపు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా నడిచే అవకాశం ఉంటుంది. మరి మృగశిర 3-4 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. పునరుసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఎన్నో లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజున మరి రవి, బుధ, గురు, శుక్ర సంచారంతో విభేదంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సానుకూల స్థితి ప్రభావం చేత మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉన్న సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులవుతారు. చాలా చక్కటి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అన్ని విధాలా కూడా లాభాలు అందుకునే అవకాశం గోచరిస్తూ ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ శ్రమకు తగినటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. సింహరాశి భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల్ని, గురువుల్ని కలుసుకుంటారు. చాలా ఇవాళ ఇట్లా ఉంటే బాగుంటుంది మనం అని అనుకుంటే దానికి తగ్గట్టుగానే జీవనాన్ని సాగించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇవాళ చాలా మటుకు శ్రమ తగ్గి, సమస్యలు తగ్గి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు ఉంటాయి. మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చక్కగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. మరి ఈ రోజున మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో కొంచెం మానసిక వ్యధ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కన్యారాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. వాళ్ళ మరి మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా మీరు పరిశీలించుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించి విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు లాభదాయకంగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు చాలా ధైర్యంగా ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. తులారాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందరితోనూ కూడా ఏదో విభేదమైనటువంటి మానసిక వ్యవస్థ నడుస్తుంది. ఎవరితోనూ కూడా మనసు సంతృప్తిగా కలిసి పనిచేసేటువంటి లక్షణాలు ఉండవు. కుటుంబ సభ్యులతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ, తోటి వ్యాపారులతో కానీ మీరు మాట తీరుని బాగా జాగ్రత్తగా ప్రదర్శించకపోతే కలహాలకు కూడా దారితీసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరాలు చాలా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడా సమస్యలు లేనటువంటి మంచి జీవితం గడుస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం జరుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. అన్ని విషయాల్లో కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. మకర రాశి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఆటంకాలు ఉంటాయి. ఏదో భయాందోళన వెంబడిస్తాయి.
కొత్త ప్రయోగాలు చేయాలంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో తాత్కాలికంగా వాయిదా తీసుకునేటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళు ఎన్నో రకాలుగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించడమే కాకుండా కొంచెం చికాకులు తొలగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మీన రాశి ఈ రోజున ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.